ఆ? హ్మ్. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఎలా అయితే నా బేబీతో స్పెండ్ చేశానో అదంతా నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో మార్నింగ్ లేవగానే నేను నా బేబీ అలా ఆడుకుంటాం అనమాట. సో ఆ తర్వాత ఈరోజు సండే కాబట్టి మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. సో ఈరోజు సన్ బాత్ తను చేపిస్తున్నాడు అనమాట. ఆ తర్వాత వాళ్ళిద్దరు మంచిగా ఆ పనిలో ఉన్నారు కదా అని చెప్పి నేను బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చేద్దాము, అది రెడీ చేసేద్దామని చెప్పి నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే నేను నైటే ఉరాడ్ దాల్ అంటే మినపప్పు అయితే నానబెట్టేశానండి. సో ఈరోజు గారెలు అయితే చేసుకుందాం సండే కదా అని చెప్పి సో అదైతే నేను బాగా నానిపోయిందని చెప్పి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను. నేను ఈరోజు గారెలు అయితే ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. చిట్టి గారెలు అంటారు కదా, అలాంటివి ట్రై చేశాను అనమాట. యాక్చువల్లీ నాకు గారెలు వేయడం అస్సలు రాదండి. చెప్పాను కదా, కుకింగ్ ఈ మధ్య నేర్చుకుంటున్నాను నేను. నాకు వచ్చిందే వంట అన్నట్టు నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని. సో నాకు మా హస్బెండ్కి అది సఫిషియెంట్గా సరిపోతుంది. సో తను కూడా నన్ను ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి ఎప్పుడూ రెస్ట్రిక్ట్ చేయలేదు. సో నేను ఏది చేసినా బాగుంది, ఇంకా నచ్చకపోతే ఇంకొంచెం మంచిగా ట్రై చేయి అంటాడు. ఒకవేళ నచ్చితే అసలు ఇంకా దాని గురించి అయితే మాట్లాడ్డా అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మినపప్పు అయితే మా మమ్మీ స్టైల్లోనే మిక్స్ చేసుకున్నాను. బట్ మా మమ్మీ అయితే ఈ గారెల పిండిలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇంకా డిఫరెంట్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటుంది. నేనైతే ఇక్కడ ప్లెయిన్ మినపప్పు గ్రైండ్ చేసేసుకున్నాను అండ్ అందులోకి కొంచెం కట్ చేసుకున్న ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకంతే, సాల్ట్ వేసుకొని ఇంకా అది పక్కన పెట్టేశాను. ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ అయితే ఫిల్ చేసుకొని ఇంకా మార్నింగే అది తాగాలి కదా, అందుకని నేను కెటిల్లో వాటర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఆ లోపు అవి తాగేసి ఇంకా ఎట్లాగో పిండి కొంచెంసేపు నానితే గారెలు అయితే బాగా వస్తాయి అని చెప్పి ఇంకా కిచెన్లో అది వదిలేసి బేబీకి బాత్ చేపించి నేను ఇంకా మంచిగా రెడీ చేశాను అనమాట. సో ఈరోజు చర్చ్కి వెళ్ళాలి కదా, అందుకని నేను తనకైతే హెడ్ బాత్ చేపించాను. నా బేబీకి బాతింగ్ ఎసెన్షియల్స్ అండ్ ఆ తర్వాత తనకి స్కిన్కి సంబంధించి ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నానో నేను సపరేట్గా ఒక వీడియో అయితే షేర్ చేస్తానండి. సో ఇక్కడైతే నేను సాంబ్రాణి అయితే వేసేస్తున్నాను. తనకి సాంబ్రాణి కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు డిఫరెంట్గా బొగ్గులు అవన్నీ తెచ్చి ఇంకా మంచిగా సాంబ్రాణి పౌడర్ ఉంటుంది కదా, అవి తెచ్చి వేసేవాళ్ళు. నాకైతే అవన్నీ పెద్ద రిస్క్ లాగా అనిపించింది. సో ఆన్లైన్లో అమెజాన్లో చూస్తే సాంబ్రాణి ధూప్స్ అని చెప్పి ఇలాంటివి ఏవో కోన్ షేప్లో అయితే ఉన్నాయి. సో అవే నేను ఆర్డర్ చేసుకొని మంచిగా హెడ్ బాత్ చేసినప్పుడల్లా అదైతే వేసేస్తున్నాను అనమాట. సో షీ ఫీల్స్ బెటర్ కదా, కొంచెం మాయిస్ట్గా ఉంటుంది అండ్ అది పెట్టిన వెంటనే ఆ హెడ్ బాత్ చేసిన దానికి అండ్ ఆ హీట్కి తనైతే మంచిగా పడుకుంటుంది అనమాట. ఒక 2 to 3 hours అయితే మంచిగా అయితే స్లీప్ వేసేస్తుంది. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఉన్న థింగ్స్ని కొన్ని విధాలుగా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడికి కోల్ తెచ్చేసుకొని సాంబ్రాణి అదంతా వేసి ఆ రిస్క్ అయితే నా వల్ల కాదు. సో అందుకని నేనైతే ఇలా యూస్ చేసుకుంటున్నాను. ఇది బెటర్ ఆప్షన్ లాగే అనిపిస్తుంది. ఎవరైనా ట్రై చేస్తానంటే ట్రై చేయండి. నాకైతే ఈజీగా అనిపిస్తుంది అండ్ నా బేబీ కూడా కొంచెం మంచిగా ఫీల్ అవుతుంది కాబట్టి నాకేం రిస్క్ అనిపించలేదు. సో నేను అది కంటిన్యూ చేస్తున్నాను. ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా వచ్చేసి గారెలు అయితే వేసేస్తున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇలా గారెలు వేయడం. నేను మ్యాక్సిమం గారెలు వేయడానికి ఒక ట్రిక్ ఉంటుంది కదా, అది కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను నేను. ఒక గరిట ఉంటుంది కదా, తిప్పే గరిట, సో చిల్లుల గరిట అంటాం కదా. సో ఆ నెట్ లాంటి దానికి వెనకాతల కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసేసి అది కొంచెం నేను పిండి పెట్టేసి దాని మీద అప్లై చేసి అది వదిలేదాన్ని అనమాట ఆయిల్లోకి, ఆ ప్యాన్లోకి.
అప్పుడు నాకు గారెలు 1, 2 సార్లు చేసినప్పుడు కొంచెం పర్లేదు అన్నట్టు వచ్చినాయి. బట్ ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అనమాట. గారెలైతే చాలా బాగా వచ్చినాయి. అండ్ మా హస్బెండ్ కూడా అన్నారనమాట టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుందని చెప్పేసి. సో తనకి ఇష్టం ఇట్లా వైట్‌గా గారెలు అదే చెప్పాను కదా! ఏమి కరివేపాకు, కొత్తిమీర అలాంటివి ఏమి వేయకుండా జస్ట్ ఆనియన్ అండ్ జీలకర్ర కొంచెం సాల్ట్ కొంచెం వేసేసి ఆ ఫ్లేవర్ అంటే తనకి చాలా ఇష్టం అనమాట. సో మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అండ్ దానికి కాంబినేషన్‌గా నేనైతే ఇక్కడ టొమాటో పచ్చిమిర్చి చట్నీ ఉంటుంది కదా! సో అదైతే చేసేస్తున్నాను పక్కన. ఆల్టర్‌నేటివ్‌గా చట్నీ అయితే కంపల్సరీ అండి మా ఇంట్లో. ఖచ్చితంగా పీనట్ చట్నీ గానీ, టొమాటో చట్నీ గానీ ఏదో ఒకటి నేనైతే ఖచ్చితంగా కుక్ చేస్తాను. ఇలాంటి ఇన్‌స్టంట్ చట్నీస్ అయితే నాకు ఒక 2, 3 వెరైటీసే వచ్చు. అవే రిపీటెడ్‌గా చేసుకుంటూ ఉంటాను. దోసల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, గారెల్లోకి కానీ, ఇంకా ఏ టిఫిన్ అయితే ఆ టిఫిన్ పెసరట్టు సంథింగ్ ఇంక అన్నీ ఉంటాయి కదా! వాటిలోకి ఈ 2 అండ్ ఇంకొకటి శనగపిండితో చేస్తాం కదా! ఆ చట్నీ అయితే రొటీన్‌గా ఈ 3 చట్నీస్ అయితే నేను ఖచ్చితంగా ఇంట్లో చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే చట్నీ లేకుండా నా వల్ల అస్సలు కాదు బ్రేక్‌ఫాస్ట్ తినడం. సో కొంచెం రిస్క్ అయినా సరే టైం తీసుకొని ఖచ్చితంగా చేసుకుంటాననమాట. ఈ టొమాటో చట్నీ ఎలా చేయాలో చెప్పలేదు కదా మీకు. టొమాటో అండ్ చిల్లీస్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే కొంచెం చిల్లీ తక్కువ తీసుకుంటాను. ఎందుకంటే నాకు కొంచెం కారం తక్కువ తినడమే అలవాటు. అందులోకి కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్ దట్స్ ఇట్. ఆయిల్‌లో వీటిని మగ్గించాలన్నమాట. సో కొంచెం టొమాటో అండ్ చిల్లీ సాఫ్ట్ అయిన తర్వాత వాటిని మనం మిక్సీ చేసేసుకోవడమే. చట్నీ విల్ బీ రెడీ. ఆ గారెల్లోకి ఇదైతే చాలా మంచి కాంబినేషన్ అండి. అందరూ అంటారు కదా గారెలు చికెన్ విల్ బీ ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పి. నాకు కొంచెం గారెలు చికెన్ కన్నా కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ తర్వాత మేము రెడీ అయిపోయాం. ఇంకా బేబీని తీసుకొని చెప్పాను కదా బాత్ చేపించిన తర్వాత మంచిగా పడుకుంటుందని చెప్పి ఇంకా అట్లనే అమ్మయ్య పడుకుంది కదా అని చెప్పి తనైతే తన బెడ్లో ప్యాక్ చేసేసి ఇంకా మేము చర్చ్కి అయితే బయలుదేరుతున్నాం. సో బేబీని తీసుకొని ఫస్ట్ సండే ఇదే ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళడం. డిసెంబర్ ఫస్ట్ వీక్ కదా! సో అందుకని రాజ్ ప్రకాష్ పాల్ అన్నయ్య ఓమ్ కన్వెన్షన్ ఉంటుంది కదా హైదరాబాద్లో నార్సింగి. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట మేము. అక్కడ నుండి మేమైతే లంచ్ చేయడానికి బయటకు వచ్చామన్నమాట. సో ఇక్కడ నేను ఒక క్లిప్ మిస్ చేశానండి. లంచ్‌లో మేము మంచిగా ఒక రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాం. మయూకా గ్రాండ్ అనే రెస్టారెంట్‌కి అయితే వెళ్ళామన్నమాట. అదొక కాంప్లెక్స్ అనమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము ఎంజాయ్ చేసాం. బట్ నేను ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేయలేకపోయాను. ఎందుకంటే అది ఎక్కడో మిస్ అయింది. సో సారీ ఫర్ దట్. అండ్ ఆ కిందే నేను చెప్పాను కదా రెస్టారెంట్ అనేది ఒక కాంప్లెక్స్ లాగా ఉందని చెప్పి. సో అక్కడ కరాచీ బేకరీ అని ఉంది. సో నేనైతే విన్నాను హైదరాబాద్లో కరాచీ బేకరీ అనేది చాలా ఫేమస్ అని చెప్పి. సో ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాను. బట్ నాకు అక్కడ ఏం కొత్తగా అనిపించలేదు. అన్నీ నాకు విజయవాడలో ఎక్కడ అయితే మనం బేకరీస్లో ఏమేమి చూస్తామో అవే ఉన్నాయి ఆ బేకరీలో కూడా. సో నాకు స్పెషల్గా ఏం అనిపించలేదు కాబట్టి నేను అక్కడ ఒక పైనాపిల్ పేస్ట్రీ అండ్ లిచీ పేస్ట్రీ అలాంటివి తీసేసుకొని ఇంకా వెంటనే బయలుదేరిపోయాం. ఇంకా తర్వాత కొద్దిసేపటికి నా బేబీ అయితే లేచిందనమాట. ఎక్కడికి వెళ్ళాం మనం? బయటికి వెళ్ళామా? చెప్పు.
బేబీ కోసం నేను చెప్పే విషయాల్లో ఇదొక మంచి పాయింట్ అండి. ఏంటంటే అస్సలు విసిగిచ్చదు నన్ను జర్నీస్‌లో మేమెప్పుడైనా బయటికెళ్ళడం గానీ, ఇలా కొంచెం జర్నీ చేయాలి అని చెప్పి వెళ్తున్నా సరే, తనసలు ఏడవదు. ఎంత ఎంజాయ్ చేస్తుందంటే వ్యూని. ఒకవేళ తను పడుకొనుంటే మాత్రం మంచిగా పడుకుంటది గానీ, లేచిందంటే మాత్రం అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తుందనమాట. సిటీ మొత్తాన్ని చూస్తుంది. లేదా మేము ఒకవేళ వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నా సరే, ఇంకా మేలుకుంటే మధ్యలో అట్లా చూస్తూ ఫీడ్ ఇచ్చేసి ఇంకా తనని అలా వదిలేస్తే ఇందాక నేను చూపించిన విధంగా అలా ఆడుకుంటూ ఉంటుందన్నమాట. సో, నేను కూడా తనని ప్యాంపర్ చేస్తూ టైంనైతే అలా స్పెండ్ చేస్తూ ఉంటాను. చూడాలి మరి ఇంకెంత ఏజ్ వరకు తను ఇలా సైలెంట్‌గా ఉంటుందో ఏమో తెలీదు నాకు కూడా. ఇప్పుడైతే తను 3 మంత్స్ ఓల్డ్ అనమాట. నాకైతే జర్నీస్ అంత కాంప్లికేటెడ్‌గా అనిపించట్లేదు. ఆ తర్వాత మేము ఇంటికొచ్చేసాం. అండ్ సండే కదా! ఏమన్నా ప్లాన్ చేసుకొని కుక్ చేసుకుందామంటే ఇంట్లో వచ్చేసరికి నాన్ వెజ్ ఏమీ లేవనమాట. సో, నేనైతే ఈ మధ్య ఖచ్చితంగా ఫ్రోజన్ వెజిటబుల్స్ అయితే ఉంచుకుంటున్నాను ఫ్రిడ్జ్‌లో. ఎందుకంటే నాకు బేబీతో బాగా రిస్క్ అనిపిస్తుంది ఒక్కోసారి కుకింగ్ చేసుకోవడం. బాగా నీరసంగా ఉండడం అండ్ అందరు మామ్స్‌కి తెలిసిందే కదా! సో, అందుకని నేను ఖచ్చితంగా ఇవైతే ఉంచుకుంటున్నాను ఫ్రీజర్‌లో. సో, ఇక్కడ మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అయితే చేసుకుంటున్నాను. నేను కొంచెమే చేస్తున్నాను. ఎందుకంటే ఒక పూటకే కదా! డిన్నర్ ఒక్కటి సర్వ్ అయితే సరిపోద్ది మా ఇద్దరికి. సో, నేనైతే ముందే రాంగానే ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఘీ అండ్ ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అయితే వేసుకొని ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేశాను అనమాట. సో, అందులో నాకు క్యాలీఫ్లవర్, ఆలు, బీన్స్ అండ్ సమ్ క్యారెట్ అయితే వేశారు. అండ్ నేను ఎక్స్ట్రాగా క్యాప్సికమ్ అండ్ టొమాటో, చిల్లీ అయితే యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా! ఈ కోకోనట్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటానండి. ఇదైతే ఇట్ గివ్స్ ఎ బెస్ట్ ఫ్లేవర్ టు అవర్ రైస్ అనమాట. ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ కమ్మదనం అయితే వచ్చిద్ది మనకి. కోకోనట్ రైస్ మీకు తెలిసే ఉంటుంది కదా! సో, అది ఒక సాచెట్ అయితే నేను గ్లాస్‌లో 3/4 వచ్చిద్దండి. నేను అది యాక్చువల్లీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసుకున్నాను. అదైతే మిక్స్ చేసేసి వెజిటబుల్స్‌తో పాటు మగ్గిచ్చేస్తాననమాట. సో దట్ ఆ ఫ్లేవర్ మొత్తం వెజిటబుల్స్‌లోకి ఇండ్యూస్ అయ్యి అవి తినేటప్పుడు కమ్మగా ఎంత టేస్ట్‌గా ఉంటాయంటే బిలీవ్ మీ మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టైం మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగుంది టేస్ట్ అని చెప్పేసి. అండ్ ఈ వెజిటబుల్ రైస్లోకి కాంబినేషన్గా ఇంకేం అక్కర్లేదండి. నేను ఎక్కువగా ఇన్ఫ్యూజ్ చేశాను కదా వెజిటబుల్స్ అన్నీ ఆ రైస్లోకి. సో ఇంకా కర్రీస్ ఏమీ కుక్ చేయను అనమాట. అందులోకి బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఒక 3. సో దట్ మా ఇద్దరికి సరిపోతాయి. ఒక్కోసారి నేను ఆ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఆయిల్లో కొంచెం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసి కొంచెం టాస్ అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు అది చేయట్లేదు. డైరెక్ట్ బాయిల్డ్ ఎగ్సే తీసేసుకుంటున్నాం. అండ్ మీకు నేను ఇందాక చెప్పాను కదా 3/4 గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అయితే వచ్చినాయి అని చెప్పి. అండ్ మిగతావైతే నేను ఇక్కడ వాటర్ వేసేసి అవి కొంచెం బాయిలింగ్ వచ్చిన తర్వాత నేను ఫస్టే నానబెట్టుకున్నాను ఒక 1 అవర్ బ్యాక్ బాస్మతి రైస్ అయితే. సో అదంతా మిక్స్ చేసేసి నేను ఇక్కడ సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో సాల్ట్ ఏమన్నా కావాలి అంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకొని మంచిగా మనం ఇంకా లిడ్ పెట్టేసి మధ్యలో ఇంకా ఓవర్ కుక్ అవ్వనివ్వకుండా ఉండేటట్టు లిడ్ తీసి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈలోపు నేనైతే ఎగ్స్ అయితే పీల్ ఆఫ్ చేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. అండ్ అడుగంటకుండా మంచిగా అయితే మీరు 1 గ్లాస్కి కొంచెం తగ్గించుకోండి. నాకైతే కొంచెం ముద్దగా తినడమే ఇష్టం. పులావ్ టైప్ లాగా ఇష్టం కాబట్టి ఇదేం దమ్ బిర్యానీ కాదు కదా, నాకు అలా కొంచెం ముద్దగా ఉంటేనే నచ్చిద్ది. ఇంకా అందుకని నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అని చెప్పాను. మీ ఇష్టం 1.5 గ్లాస్ కూడా తీసుకోవచ్చు. బట్ నా రైస్ ఇక్కడ ఖచ్చితంగా కుక్ అవ్వడానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంది. అండ్ ఆ తర్వాత ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసేసుకొని ఎగ్ అయితే పెట్టుకొని మంచిగా తినేసాను అనమాట. ఎంత టేస్ట్గా ఉంటుందంటే బిలీవ్ మీ మీకు ఇంకేం అక్కర్లేదు. అండ్ ఖచ్చితంగా కర్డ్ అయితే ఉండాలి పక్కన. కర్డ్ అండ్ లెమన్, ఆనియన్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ నేను ఇక్కడ అవన్నీ ప్లేటింగ్లో చూపించలేకపోయాను, సారీ.
అండ్ పక్కనే మిల్క్ అయితే బాయిల్ చేసుకున్నానండి. మార్నింగ్ టైం నేను మిల్క్ అయితే బాయిల్ చేయకుండానే వెళ్ళిపోయాను హరీబరీగా. సో చర్చ్కి వెళ్ళాలన్న టెన్షన్తో. అండ్ ఈవినింగ్ ఇంకా మేము డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత నేను నా బేబీ ఆడుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ తను చాలా క్రాంకీ ఫీల్ అవుతుంది. బయటికి వెళ్ళొచ్చామనో ఏమో, బట్ నేను తను అలా వదిలేను అనమాట. మళ్ళీ తను సెటిల్డ్గా మళ్ళీ హ్యాపీగా అయ్యేదాకా తనతో కొద్దిసేపు ఆడుకుంటాను. సో ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు క్రాంకీగా కనిపించిన వెంటనే మీరు వాళ్ళని స్లీప్ చేయడానికి కానీ, ఏడుస్తున్నారని చెప్పి వెంటనే ఎత్తుకోవడం ఇలాంటివి చేయకండి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి తెలియాలి మీతో టైం స్పెండ్ చేస్తే ఎట్లా ఉంటుందో. సో అప్పుడు వాళ్ళు ఆ క్రాంకీనెస్ నుండి మంచిగా బయటకు వచ్చేస్తారు అండ్ మీకు చాలా దగ్గరగా ఉంటారనమాట. సో నా బేబీతో నేను ఇక్కడ ఆడేసుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హియర్ ఆఫ్టర్ మా బేబీ అయితే పడుకుందనమాట. అండ్ నా వ్లాగ్ని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ని ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చిందనే అర్థమైందండి. సో ఖచ్చితంగా లైక్ చేసి అయితే వెళ్ళండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ.